ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోగా లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. ఎలక్ట్రానిక్, మొబైల్ తదితర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల్లో వెబ్కాస్ట్ కెమెరాలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 110 మంది, మొదటి సంవత్సరం వొకేషనల్ విద్యార్థులు 25, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 128, ద్వితీయ సంవత్సర వొకేషనల్ విద్యార్థులు 30, ప్రైవేట్ వొకేషనల్ విద్యార్థులు 14 విద్యార్థులు, మొత్తం 307 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నట్లు జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ బాలరాజు తెలిపారు. నేటితో ప్రారంభమైన పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్ష కేంద్రాల వద్ద ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య, విద్యుత్ తదితర వసతులు కల్పించారు. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవేంటి బాబు? ఇంకా ఏం చిట్టులు పెట్టి ఏం లేదా? రైట్.